ఉంటుంది. మనస్సు అనేది కాన్సంట్రేషన్ చేయలేదనుకోండి, మనం విద్యార్థులు చదువుకోలేరు. వృత్తిపరంగా ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఎవరికైనా కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయని మనకు తెలుస్తుంది సహజంగా. చంద్రుడు మనోకారకుడు అంటాడు. ఇక్కడ చంద్రుడు మనోకారకుడు అయితే మనం ఇక్కడ ఏదైతే మంగళగౌరి వ్రతానికి విషయానికి మనం వస్తే కొన్ని కథల్ని మనం చూసామనుకోండి, సహజంగా ఎప్పుడైతే గరళకంఠుడు ఆ విషయాన్ని దాచుకున్నాడో, ఆ విషయం దాచుకున్న తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని కథల్లో వివరంగా మనం ముందుకు వెళితే, మహిష్మతి నగరాన్ని పరిపాలించే విజయపాలుడని రాజు ఉండేవాట. ఆ రాజుకి చాలా దాన ధర్మాలు చేస్తుండేవాట. దాన ధర్మాలు చేస్తున్న సంతానం కలగట్లేదట. సహజంగా పురాతన రోజుల్లో మనకేం చెప్పేవాళ్ళంటే, మీ ఒకళ్ళని మనం కలిసేటప్పుడు మీకు పెళ్ళయిందా, పిల్లలు ఎంతమంది అనేవాళ్ళు. అంటే డబ్బు గురించి ఆలోచన చేసేవాళ్ళు కాదు. అంటే మనం పంచాంగ శ్రవణం చేసేటప్పుడు కూడా సంతానం సంపత్ప్రదం అన్నారు. అంటే సంపద అనేది ఎక్కడ కలుగుతుంది? సంతానం వల్లనే సంపద వస్తుంది. అంటే శరీరంలోంచి ఆనందదాదు హృదయంలోంచి కదులుతేనే సంతానం కలుగుతుంది అని అర్థం. అంటే వాళ్ళ సంతానం సంపత్ప్రదం అన్నారు. ఎప్పుడైతే మనకి ఆ సంతానం అనేది కలిగితేనే మనకు సంపద వచ్చినట్టు. అయితే ఆ విజయపాలుడు చాలా దాన ధర్మాలు, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ మహిష్మతి నగరం రాజు పరిపాలిస్తుండగా చాలా చక్కగా ప్రజల్ని కన్నబిడ్డల వలె పరిపాలిస్తుండగా ఒక రోజున చాలా దాన ధర్మాలు, యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేస్తూ ఉండగా చాలా కాలం నుంచి కూడా సంతానం లేక మనం బాధపడుతూ ఉండగా వాళ్ళ ఇంటికి ఒక సాధువు వచ్చి భిక్షాటనకు వచ్చి భిక్షాందేహిమే అన్నట్ట. అంటే భిక్షం అడుగుతుండగా ఆమె ఏం చేసిందంటే, మా విజయపాలుడు భార్య చక్కగా రాజు యొక్క భార్య ఎంబట ఒక బంగారు పళ్ళెంలో తీసుకొచ్చి భిక్షాటం తీసుకొచ్చిందట. వద్దు అన్నట్టయిన, అంటే పుత్ర పౌత్రులు లేని ఇంటిలో నేను భిక్షాటం తీసుకోను అన్నట్టయిన. తీసుకోరాదు అన్నట్ట, తీసుకోనని కాదు ఇక్కడ, తీసుకోరాదని వెళ్ళిపోగానే అంబటే వాళ్ళ ఆలోచనలో పడి మళ్ళీ ఆ సాధువుని అడిగట, సన్యాసిని అడగగానే, మీరు పరమేశ్వరుని ఆరాధన చేయండి అన్నట్ట. చక్కగా రాజుగారి భార్య పరమేశ్వరుని ఆరాధన చేశారట. ఆరాధన చేస్తే పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే, ఊరి వెలుపల ఉండే వాళ్ళకి పరమేశ్వరుడు వరం ఇచ్చి కనపడి, ఊరి వెలుపలో ఉండే ఒక మామిడి వృక్షం ఉంటుంది, ఆ మామిడి వృక్షంలో ఒక పండును మీరు తినండి, సంతానం కలుగుతుందని చెప్పాట పరమేశ్వరుడు. ఆదిదేవుడైన సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పంగానే ఈ రాజుగారు స్వయంగా తనే వెళ్ళి భటులను దూరంగా ఉంచి ఆ పండు దగ్గరికి వెళ్ళి ఆ పండు ఒక పండే కాకుండా అత్యాసతోటి 4-5 పండ్లు కోసి మూట కట్టి తీసుకెళ్ళంగానే ఇంటి దగ్గరికి వెళ్ళి రాణిగారికి ఇవ్వంగానే అన్ని పండ్లు లేవట, ఒక పండు మాత్రమే ఉందట. ఎంబటే నేను ఇన్ని పండ్లు కోసాను, నాకు లేవనంగానే రాణిగారు అన్నట్ట, మనకు ఎంత ప్రాప్తం ఉందో అంతే జరుగుతుందని ఆ పండు తిన్నదట. కానీ దానికంటే ముందు పరమేశ్వరుడు ఒక వరాన్ని అడిగట. పరమేశ్వరుడు ఏం చేశాడంటే, ప్రత్యక్షమైనప్పుడు వీళ్ళని ఏం కావాలని అడిగట. అనగానే వీళ్ళు ఏమని అడిగారంటే, మాకు సంతానం కావాలంటే మీకు వైధవ్యం కలిగిన స్త్రీ కావాలా, అల్పాయుష్యుడు కలిగిన కొడుకు కావాలని అడిగట. ఓకే, అలా కాదు, పితృదేవతలకి అనుకూలంగా ఉండే కొడుకు కావాలి, పితృదేవతలు సరిగా చూసుకునే సంతానం కావాలన్నట్ట, కొడుకు కావాలని ఆశించాట. అనగానే ఆ విషయాన్ని పరమేశ్వరుడు ఎప్పుడైతే పండు తిన్నారో ఆమె గర్భం దాల్చి ఆమె రాణిగారు గర్భం దాల్చిన తర్వాత ఒక అబ్బాయి పుట్టాట. అతని పేరు శివుడని నామకరణం చేశారట. అయితే ఈ శివుడని నామకరణం చేసిన తర్వాత ఒకరోజు రాణివారు దుఃఖిస్తుండగానే, ఏందమ్మా నువ్వు దుఃఖిస్తున్నావంటే, పరమేశ్వరుడు వరమిచ్చాడు నీకు అల్పాయుష్షు అనేది నీకు కలిగింది, ఆయన వరం ఇచ్చాడు. మేమైతే పితృదేవతల్ని బాగా చూసుకునే కొడుకు కావాలనుకున్నాం, కానీ అల్పాయుష్షు సంతానం కలిగిన కొడుకు ఇచ్చాడు అనగానే ఎంబటే ఆ శివుడు ఆ అబ్బాయి ఏం చేశాడంటే, నేను కాశీ క్షేత్రానికి, శ్రీశైలం లాంటి క్షేత్రానికి వెళ్ళొస్తానని కాశీకి బయలుదేరాట తన మేనమావతోటి. అంటే కాశీని ఒక్కసారైనా నేను చూసొద్దాం నేను మరణించే లోపలని వెళుతూ ఉండగా ఒక పూదోటలు కనపడ్డాయట. అంటే పూలుండే తోటలు. అక్కడ ఒక రాణిగారు సుశీలని రాణి, ఆమె తిరుగుతూ చెలికలతో ఆడుకుంటూ ఉండగా ఆ చెలికలతో ఏమన్నారంటే, నువ్వు విధవ కావాలి అన్నట్ట. అంటే విధమంటే నీ భర్త మరణించాలి అని చెప్పారట. అంటే ఏదో కోపంతో కాదు,
మా తల్లిగారు చక్కగా నేను మంగళగౌరి వాయనాన్ని తీసుకున్నాను, మమతానురాగాలుండే మా తల్లిగారు స్వయంగా నాకు వాయనమిచ్చారు కాబట్టి మా ఇంట్లో వైధవ్యం సంభవించదు అని సుశీల చెప్పిందట. ఇది ఏదైతే ఈ అబ్బాయి ఉన్నాడు రాజుగారి కొడుకు, అలానే ఎప్పుడైతే ఈ శివుడు నేను చెప్పానో ఆ నామకరణం చేసిందిరా వాళ్ళ మేనమా విన్నట్ట. మేనమా విని మా అబ్బాయికి కొంత అల్పాయుష్ ఉంది, తప్పకుండా ఈ అమ్మాయితో వివాహం చేస్తే ఆ అమ్మాయికి ప్రమాదం సంభవించదు, మా అబ్బాయి కూడా బాగుంటుంది, మా అబ్బాయి కూడా మరణించాడు కదా, ఇక్కడ అల్పాయుష్యుడు కదా, ఆమెకు వైధవ్యం లేదు అని అంటే ఇతనికి అల్పాయుష్యుడు తొలగిపోయినట్టే. అందువల్ల వాళ్ళ తండ్రి గారితో మాట్లాడి వివాహం చేసేట. కానీ వివాహం చేశారు, కానీ ఆ రోజు రాత్రిపూట సుశీలకి గౌరీదేవి ప్రత్యక్షమైందట. మీ భర్త చనిపోతాడు, పాము కాటుతోటి సర్పకాటుతో చనిపోతాడు, ఆ సర్పాన్ని కుండలో బంధించి మూటగట్టి మీ అమ్మకి వాయనం ఇవ్వండి మంగళవారం పూట అని చెప్పిందట. అలాంటి కుండని వాళ్ళ అమ్మకి వాయనం ఇవ్వాలని వెళ్ళిందట, ఇచ్చిందట. ఇచ్చిన తర్వాత వాళ్ళ తల్లిగారు చూస్తే అక్కడ సర్పం లేకుండా ముత్యాల హారం ఉందట. అంటే ముత్యాల హారంగా మారిపోయిందట. మారిపోగానే ఈ మధ్యలో ఉదయం పూటలు చేసి చూడంగానే ఈ శివుడు లేడట. అంటే ఈ సుశీల చూసిందట నా భర్త ఎక్కడికి వెళ్ళాడని. ఆ మేనమామతో కాశీకి వెళ్ళారట. కాశీకి వెళ్ళిన తర్వాత చాలా రోజుల తర్వాత ఈమెకి మళ్ళీ పునర్వివాహం చేయాలనుకున్నట్ట, భర్త రావట్లేదని. కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడు ఒకటే అన్నట్టుగా పురాతన రోజుల్లో సామెత ఉండేది, మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళు అవకాశం లేదని. ఈమెకి పునర్వివాహం చేయకుండా ఈమె ప్రతి సంవత్సరం కూడా మంగళగౌరి వ్రతాన్ని చేస్తుండేదట. చేస్తుండగా రానే వచ్చిందట. శ్రావణ మాసం రాగానే భర్త శివుడు వచ్చేట. శివుడు రాగానే చక్కగా మీ అల్లుడు అని వాళ్ళ తల్లిదండ్రులకు పరిచయం చేయటం. అప్పటి వరకు తల్లిదండ్రులు చూడలేదట. చూడకుండానే ఆ పూదోటలో పెళ్లి చేసుకుందట ఈ అమ్మాయి. చేసుకోగానే అప్పుడు పరిచయం చేయంగానే అప్పటి నుంచి కూడా ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకునేవట.